జాన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ అనే మా బైబిల్ కాలేజీలో విద్యాభ్యాసం కేవలం తరగతులకు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి వారిని భవిష్యత్ సేవకు సిద్ధం చేయడానికి అనేక అవకాశాలు కల్పించబడుతున్నాయి. వీటిలో ప్రత్యేకంగా ఇటీవల ఈ నవంబర్ నెలలో విద్యార్థులు వాక్య జ్ఞానాన్ని పెంపొందింపజేయడానికి బైబిల్ పైన లోతైన అధ్యయనం కోసం మార్క్స్ వార్తపై క్విజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్విజ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా అనిపించింది. ఈ క్విజ్ విద్యార్థులకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందో వారి మాటల్లోనే విందాం. నా పేరు ఎం స్వాతి. నేను బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. విద్యార్థులందరూ బైబిల్ జ్ఞానంలో ఎదగాలని బైబిల్ కాలేజ్ యాజమాన్యం గత నెలల్లో మార్కు సువార్త మీద బైబిల్ క్విజ్ని నిర్వహించారు. ఈ బైబిల్ క్విజ్ ద్వారా నేను బైబిల్లో ఉన్న ఎన్నో లోతైన విషయాలను తెలుసుకున్నాను. అంతేకాకుండా వాక్యపు వెలుగులో నా జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి దోహదపడింది. అదేవిధంగా ఈ నెలలో మా బైబిల్ కాలేజ్ తరఫున నవంబర్ 4 నుండి 7 వరకు పాస్టర్స్ కాన్ఫరెన్స్ విజయవంతంగా నిర్వహించబడింది. వివిధ ప్రాంతాల నుండి 440 మంది పాస్టర్స్ మరియు సంఘ నాయకులు వచ్చి ప్రార్థన, ఆరాధన మరియు బోధనల ద్వారా ఆశీర్వదించబడ్డారు. బైబిల్ కాలేజ్ విద్యార్థులు కూడా ఈ కాన్ఫరెన్స్లో పాల్గొని ఎంతో బలపరచబడ్డారు. ఈ పాస్టర్స్ కాన్ఫరెన్స్ మా విద్యార్థులకి ఎలా ఆశీర్వాదకరంగా ఉన్నదో వారి మాటల్లోనే విందాం. నా పేరు ఎం బాలరాజ్. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నవంబర్ 4 నుండి 7 వరకు జరిగిన పాస్టర్స్ కాన్ఫరెన్స్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఎంతగానో ఆత్మీయంగా బలపడ్డాను. దైవ సేవకుల యొక్క ప్రసంగాల ద్వారా, అక్కడికి వచ్చిన సేవకుల యొక్క సేవా అనుభవం ద్వారా నేను ఎంతగానో ఆశీర్వదింపబడ్డాను. సేవకులకు పరిచయం చేయడం ద్వారా, సేవకుల యొక్క అనుభవం ద్వారా భవిష్యత్తులో నేను ఏ విధమైన సేవ చేయాలని నేర్చుకున్నాను. ఈ విద్యా సంవత్సరంలో మొదటి సెమిస్టర్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. మొదటి సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 17 నుండి 19 వరకు నిర్వహించబడ్డాయి. గత సెమిస్టర్ బైబిల్ తరగతులు నూతన విద్యార్థులకు ఎలా దోహదపడ్డాయో వారి మాటలో విందాం. నా పేరు వీరాణి. నేను బీటీహెచ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. గడిచిన 6 నెలల్లో ఫస్ట్ సెమిస్టర్ పూర్తయింది. ఫస్ట్ సెమిస్టర్లో ఆత్మీయంగా ఎలా ఎదగాలో, బైబిల్ని ఎలా అధ్యయనం చేయాలో, ఇశ్రాయేల్ ప్రజల చరిత్రను గురించి, అలాగే క్రీస్తు పుట్టుక నుంచి ఆయన ఆరోహం వరకు పరిచర్యలో వచ్చే శ్రమలను ఎలా ఎదుర్కోవాలో ఫస్ట్ సెమిస్టర్ ద్వారా మేము తెలుసుకోగలిగాము. ఇంతేకాక విద్యార్థులకు ఆత్మీయంగా మరియు శారీరక అభివృద్ధి కలుగజేయడానికి స్పోర్ట్స్ డే నిర్వహించాము. విద్యార్థులు వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని మంచి క్రీడా స్ఫూర్తితో వారి యొక్క జట్టును గెలిపించడానికి ఎంతో కృషి చేశారు. ఈ స్పోర్ట్స్ డే ద్వారా విద్యార్థుల మధ్య నాయకత్వపు లక్షణాలు మరియు స్నేహపూర్వక బంధం పెంపొందించడానికి దోహదపడ్డాయి. ఈ స్పోర్ట్స్ డే ద్వారా వారు ఎలాంటి అనుభవాలను పొందారో వారి మాటల్లోనే విందాము. నా పేరు ఎన్ మిస్సి. నేను డిప్లొమా ఇన్ థియాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. గడిచిన నవంబర్ నెలలో 20, 21 తేదీలలో మా బైబిల్ కాలేజీలో స్పోర్ట్స్ డే నిర్వహించారు. ఆ స్పోర్ట్స్ డే ద్వారా నాయకత్వపు లక్షణాలు, ఐక్యత మరియు సహవాసం యొక్క విలువలు నేను నేర్చుకున్నాను. మీ సంఘాల్లో కూడా ఎవరైనా యవనస్తులు క్రైస్తవ నాయకులుగా మరియు దైవ సేవకులుగా సిద్ధపడాలని ఆశతో ఉంటే ATA ద్వారా గుర్తింపు పొందిన మా బైబిల్ కాలేజీను సంప్రదించండి.